గత బీఆర్ఎస్ పాలనలో సాగునీటి కాలువల్లో నీరు పారాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ స్కీములతో ముందుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం స్కామ్లకు పాల్పడుతోందని, ఆ పార్టీ చెప్పే మాటలన్నీ వారంటీ లేని గ్యారంటీ లేనివని, ఇప్పటికే ఐసీయూలో ఉందని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో నేటి వరకు ఏ ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదని ప్రతి పార్టీలతో సహా స్థానిక ప్రజలు కూడా అంటున్నారు. వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారని ప్రజలను అడిగితే మాత్రం ప్రతికూల సమాధానాలు వస్తున్నాయి. కానీ నేటి వరకు విద్యాపరంగా తప్ప ఏ రంగంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్థానికులు అంటున్నారు. వనపర్తి పట్టణంలోని ప్రధాన రహదారిని 4 లైన్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో నేటి వరకు ఏ ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక సంవత్సరం పూర్తి కావస్తుంది. మరి అయిన సందర్భంగా రైతు సమరాల పేరుతో ఈ రోజు పండుగ చేసుకుంటున్నారు. మరి ఏం సాధించారని చెప్పేసి పండుగ చేస్తామని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యే గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి వనపర్తి పట్టణంలో అయితే వనపర్తి నియోజకవర్గంలోని ఇది 1 ఎకరాకు కొత్త నీళ్లు తెచ్చిన ఏమైనా ఘనత ఉందే? అలాగే వనపర్తి పట్టణంలో సారు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు కొత్తగా ఒక 37 మంది కానీ ఒక కంకర 37 కరెంటు కానీ సిమెంట్ కానీ కంకర కానీ కలిపి చేసిన పాపన లేదు. మరి ఎక్కడ అక్కడనే సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. రోడ్డు విస్తరణ పనులు 90% పూర్తయినాయి, 10% మిగిలిపోయినాయి. ఆ 10% కూడా ఈరోజు మీరు చేయలేకపోతున్నారు. అలాగే మరి చెరువుల వర్షాలు ఇంత పడ్డా కానీ మరి ఇప్పటికీ చెరువులు నిన్న ప్రస్తుతం కాలువలు పోతా ఉన్నాయి. ఇంకా ఎక్కడ చెరువులు నిన్నలే మొన్న మీరే చెప్పిన పెద్దపల్లి మండలానికి నీళ్ళు వస్తలేవని చెప్పి స్వయం మీరే చెప్పడం జరిగింది. గతంలో మేఘారెడ్డిపై నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ బొగ్గు పర్వతాలు తీవ్ర ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఛత్తీస్గఢ్లో రైల్వే కాంట్రాక్ట్ వచ్చిందని, అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మేఘారెడ్డి నమ్మించి 3.55 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుంటే సబ్ కాంట్రాక్టర్ మేఘారెడ్డి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానన్న వార్తలు తీవ్ర సంచలనం రేపాయి. వనపర్తి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తానన్న తోడి మేఘారెడ్డి అడ్రస్సే లేడని ప్రజలు వాపోతున్నారు. నిరంజనరెడ్డి పైన అనేక విషయాలపైన విమర్శలు చేస్తూ పాడిందే పాట పాస్పన్ల దాసు అన్నట్లు నిరంజనరెడ్డి ఆ కబ్జా చేసిండు, నిరంజనరెడ్డి ఈ కబ్జా చేసిండు, నిరంజనరెడ్డి ఆడ డబ్బులు ఇచ్చేసిండు, నిరంజనరెడ్డి ఆడ భూములు గుంజుకున్నాను ఆయన పాట తప్ప 11 నెలలు కావాల్సింది ఈ పాత్ర ఏంది నాయన వనపర్తి నియోజకవర్గంలో. వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నువ్వు ఒక ఇటుక పిల్ల వరుసలో ఒక సిమెంట్ సంచుతోటి ఒక చిన్న కల్వెట్టు కూడా కొట్టలేకపోతున్నావు. మిగిలిపోయిన రోడ్ల విషయం చిట్యాల రోడ్డు కానీ, వనపర్తి రోడ్డు కానీ, హైదరాబాద్ రోడ్డు కానీ ఎలాంటి ఒక అడుగు కూడా ముందుకు సాగని దినాలున్నాయి. ఎన్నో గాయాలయ్యి, ఎన్నో బండ్లు యాక్సిడెంట్లు అయ్యి ఇప్పటికైనా కళ్ళు తెలిసి అభివృద్ధి పైన నువ్వు పాటు పడాలని కోరుకుంటున్నాను. ఆయన విమర్శలు సహజంగా అందరు చేస్తుంటారు. నువ్వు పనిలో పోటీ పడి నువ్వు ఇంకెంత వనపర్తికి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే అభ్యర్థి తోడి మేఘారెడ్డి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నాయకుడు తనకు ఎందులోనూ సమర్థుడు కాదని, తాను 10 సంవత్సరాలు సర్పంచ్గాను, మరో 5 ఏళ్లు ఎంపీపీగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, గత 30 ఏళ్లుగా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని, అవినీతికి పాల్పడే వ్యక్తులు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని, ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.